హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి షాక్. జగన్ గురించి నిజాలు బయటపెట్టిన బాలినేని. ఇప్పుడే అందిన వార్త, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి ఊహించిన షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒంగోలులో పవన్ సమక్షంలో జనసేనలో చేరతానని బాలినేని వెల్లడించారు. బాలినేని మాట్లాడుతూ వైఎస్ఆర్ నాకు రాజకీయ భిక్ష పెట్టారని, వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవమని అన్నారు. అందువల్లే నాడు జగన్ కోసం రాజీనామా చేయడం జరిగిందని బాలినేని కామెంట్లు చేశారు. జగన్ వేట నడిచామని పేర్కొన్నారు. వైఎస్ఆర్పై గౌరవంతో జగన్ను ఎంతలా భరించామని, కొన్ని రోజులు ఏడ్చానని, కళ్ళలో నీళ్లు సైతం ఇంకిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా జగన్లో మార్పు రాలేదని, జగన్ పాలన గురించి వాస్తవాలు ఆయన చెబితే నేను నెగిటివ్గా చెబుతున్నానని ఆయన భావించేవారని బాలినేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు జగన్కు చెప్పినా ఆయనకు నచ్చేవి కావని ఆయన అన్నారు. జనసేనలో చేరతానని అడిగిన వెంటనే పవన్ అంగీకరించారని బాలినేని తెలిపారు. ఒంగోలు వచ్చి పార్టీలో తెచ్చుకుంటానని పవన్ అన్నారు. ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరే తేదీ గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని, పవన్కు సమాచారం ఇస్తానని బాలినేని తెలిపారు. జగన్ నుంచి నేనేం ఆశించలేదని, పాలిటిక్స్లో ఉండి నేనే తీవ్ర స్థాయిలో నష్టపోయానని ఆయన వెల్లడించారు. జగన్ను డబ్బుల కొరకు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, పొలిటికల్గా నాకు చాలా అన్యాయం జరిగిందని, అయితే వైసీపీని వీడాను కాబట్టి ప్రస్తుతం ఆ విషయాలను చెప్పడం సరికాదని బాలినేని పేర్కొన్నారు. బాలినేని చేసిన కామెంట్లలో జగన్కు ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందేమో చూడాల్సి ఉంది. జగన్లో మార్పు రాకపోతే వైసీపీకి భవిష్యత్తు ఉండదనే చర్చ సైతం జరుగుతోంది. జగన్ అందరినీ దూరం చేసుకుంటూ పాలిటిక్స్లో ఒంటరి అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.